వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక స్వీట్ ఐటమ్ని తయారు చేసుకుందామండి. ట్రెడిషనల్ రెసిపీ అండి, అదే సేమియా సగ్గుబియ్యం పాయసం. చాలా అంటే చాలా బాగుంటుందండి, చేసుకోవడం చాలా సింపుల్. కాబట్టి ఈ సేమియా సగ్గుబియ్యం పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఈ సైజ్ కప్పుతో 1 కప్పు సేమియా తీసుకున్నాను. 1 కప్పు సేమియా తీసుకుంటే అరకప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యం కూడా కొంచెం సైజులు అనేది ఉంటాయండి, చాలా చిన్నవిగా, తర్వాత కొంచెం మీడియం సైజు, చాలా పెద్దవిగా ఉంటాయి. చూడండి, నేను ఈ సైజులో ఉన్నవి తీసుకున్నాను. మామూలుగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ సగ్గుబియ్యం ఉడకడానికి కొద్దిగా టైం తీసుకుంటుందండి. అందుకని ఏం చేయాలంటే, ఒకసారి సగ్గుబియ్యాన్ని కడిగేసేసుకొని ఇలా ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టాలండి. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గుండు గుండుగా వస్తాయి. మరి మనం ఎక్కువ టైం నానబెట్టామండి, ఉడికేటప్పుడు నానబెట్టామనుకోండి, ఉడికేటప్పుడు అవి మెత్తగా పోతాయి. సో ఒక 10 నిమిషాలు నానబెడితే మనకు ఆ పాయసంలో ఇలా రౌండ్ రౌండ్గా వస్తాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టి పెట్టాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను కూడా వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటే మనకు బాగుంటుందండి పాయసంలో తినడానికి. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఈ సేమియాని కూడా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మనకు మంచి కలర్ వస్తుందండి. చూడండి, వేగిపోయింది, మంచి కలర్ వచ్చింది, తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెలో 1/2 లీటరు చిక్కని పాలు వేసుకోవాలి. అందులో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇవి పచ్చిపాలే అండి, కాగనివ్వాలి. ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పాలు ఈ విధంగా మరుగుతున్నాయి. ఒకసారి ఇలా కలుపుకొని 1-2 నిమిషాలు ఇలాగే కాగనివ్వాలి. 2 నిమిషాలు కాగిన తర్వాత ఈ సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చాలా త్వరగా ఉడికిపోతాయి, మనం నానబెట్టాం కాబట్టి. ఓకే అండి, ఒకసారి కలుపుకొని చూద్దాము. చూడండి, ఈ సగ్గుబియ్యం చూడండి ఎంత బాగున్నాయో. అది ఆ విధంగా మనకు అంతా రెడీ అయ్యే లోపల అవన్నీ వైట్గా బాగా కనిపిస్తాయి. కాబట్టి ఎక్కువసేపు నానబెట్టకూడదండి, మెత్తగా అయిపోతాయి. మనకు ఇలా కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది. ఒకసారి చూద్దామండి. ఇలా మనకు కొన్ని తీసుకొని ఇలా చూడండి, ఇలా అంటే తెలిసిపోతుంది, మనకు మధ్యలో గట్టిగా తగులుతాయి. సో ఆ విధంగా లేకుండా చూడండి, బాగా ముత్యాల్లాగా వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో మనం సేమియాని వేసుకోవాలి. ఈ సేమియా కూడా మరి ఎక్కువ ఉడకకూడదు, ఇది ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ సేమియా వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, సేమియా మరి మెత్తగా ఉడకకూడదు, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం చక్కెరని వేసుకోవాలి. కావాలంటే మనం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్పు చక్కెర వేస్తున్నానండి, మీరు మీ స్వీట్ని బట్టి వేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చక్కెర అంతా కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఒక 7 ఇలాచీని ఇలా ఫ్రెష్గా కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. చూడండి, మనకిప్పుడు ఆ సేమియా సగ్గుబియ్యం బాగా కనిపిస్తున్నాయి. చూడండి, చల్లారే లోపల అవి బాగా వైట్గా గుండు గుండుగా కనిపిస్తాయండి. అంతే అండి, చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా,
మన పాయసం ఎంతో కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. సేమియా సగ్గుబియ్యం పాయసం. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీరమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక మంచి వంటతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే అండి.